ముందుగా మురిస్తే పండుగ కాదంటారు. ఇప్పుడు టీడీపీకి తత్వం బోధపడింది. తమ సొంత పార్టీ చేసుకున్న సర్వేలోనూ వెనకబడింది. ఈ సర్వేలో 147 స్థానాల్లో వైసీపీ గెలిచే అవకాశం ఉందని టీడీపీ తేల్చింది. ఎన్నికలకు ముందే ఓటమిని ఒప్పుకున్న టీడీపీ నేతలు షాక్ అవుతున్నారు. ఈ మేరకు టీడీపీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మొన్న సర్వేలో వస్తున్న ఫలితాలు చూసాం. ఇప్పుడు టీడీపీ ఇంటర్నల్ సమావేశంలో జరుగుతున్న వీడియోలో కూడా అదే కనిపిస్తుంది, వినిపిస్తుంది. రాష్ట్రంలో వైసీపీ దూసుకుపోతోంది. సీట్ల ప్రకటన దగ్గర నుండి ఫుల్ జోష్ కనిపిస్తోంది. ముందుగానే అభ్యర్థులను ప్రకటించి ప్రతిపక్షాలకు షాక్ ఇచ్చింది వైసీపీ. అలాగే సామాజిక బస్ యాత్ర, వైఏపీ నీడ్స్ జగన్, ఆడుదాం ఆంధ్ర వంటి కార్యక్రమాలు నిర్వహించి నిత్యం ప్రజలతో మమేకమైంది. రాష్ట్రంలో 4 చోట్ల నిర్వహించిన సిద్ధం సభలతో ఒక్కసారిగా ట్రెండ్ మారిపోయింది. వైసీపీ గెలుపు ఖాయమని తేలిపోయింది. ప్రజలు వైసీపీ వైపే మొగ్గు చూపుతున్నారని అర్థమైంది. దీనికి తోడు చంద్రబాబు నిర్వహిస్తున్న సభలకు ప్రజల నుండి అంతంత మాత్రంగా స్పందన రావడంతో క్యాడర్లో టీడీపీ నిరుత్సాహం మొదలైంది. టీడీపీ జనసేన మధ్య పొత్తు పొసగలేదు. సీట్లు సర్దుబాట్లలో చిచ్చు చెలరేగింది. క్షేత్రస్థాయిలో క్యాడర్లో సమన్వయం కొరబడింది. టీడీపీ కూటమిలో తిరుగుబాటు బావుట మొదలైంది. సర్వేలు కూడా వైసీపీకి వస్తాయని తేలడంతో టీడీపీ ఆశలు ఆవిరైపోయాయి. టీడీపీ జనసేన మధ్య సీట్ల షేరింగ్లో చాలా చోట్ల విభేదాలు తలెత్తాయి. దీంతో సీట్ల ప్రకటనలో విపరీతమైన జాప్యం ఏర్పడింది. దీనికి తోడు 147 నియోజకవర్గాల్లో వైసీపీ ముందంజలో ఉందన్న వీడియో ఒకటి బయటకు లీక్ అయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. టీడీపీ ఇంటర్నెట్ మీటింగ్లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా టీడీపీ స్టేట్ ఎలక్షన్ సెల్ కోఆర్డినేటర్ కోనేరు సురేష్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఇందులో వైసీపీ గెలుస్తుందని లీక్ కావడం, వీడియో బయటకు రావడంతో టీడీపీ పరువు పోయినట్టు అయింది. 14లో మనకు 47.7 వచ్చింది, వాళ్ళకి 45.67. మార్జినల్గా 1-2%తోనే 14లో మనం విన్ అయ్యాం. ఆ తర్వాత ఓట్లు చీలికి మూలాన మనకి 23 సీట్లకే వచ్చాం. లేకపోతే మినిమం ఓడిపోయినా సరే 65 నియోజకవర్గాల్లో ఈజీగా గెలిచేవాళ్ళం. అందుకని మనం మీకు ఇప్పటికీ చెప్పదలుచుకుంది ఏంటంటే, రాష్ట్రంలో 147 నియోజకవర్గాల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 కలిపితే ఓట్లకి వైసీపీకి ఓట్లకి మధ్య 5% గ్యాప్ ఉంది. అంటే 2% గ్యాప్ ఉంది. మనం 2019 ఓట్లని సస్టైన్ చేసుకుని ఇంకొక 2% ఎక్స్ట్రా తెచ్చుకుంటే 147 కాన్స్టిట్యున్సీలు గెలవచ్చు. 28 కాన్స్టిట్యున్సీలు, ముఖ్యంగా కర్నూలు అండ్ కడప, అక్కడ తెలుగుదేశము, బీజేపీ, జనసేన కలిసినా కూడా వైసీపీకి మనకు వాళ్ళకి మధ్య గ్యాపు 10 లక్షల ఓట్లు తేడా ఉంది. 10 లక్షల ఓట్లు తేడా, చాలా చాలా వైడ్ మార్జిన్ ఉంది. అందుకని మేము ఇక 175 నియోజకవర్గాలని సమానంగా అందుకని మేము బలహీనమైన నియోజకవర్గాలు, బలమైన నియోజకవర్గాలు కొంచెం పక్కన పెట్టండి, అన్నిట్లో సమానంగానే పనిచేయాలి. మేము తీసుకుంది ఏంటంటే క్రైటీరియా, అబోవ్ 35% వచ్చినటువంటి 2019లో అబోవ్ 35% వచ్చినటువంటి నియోజకవర్గాలను ఇప్పుడు కొన్ని తీసుకున్నాం. ఇంకా ఈ 30 కాన్స్టిట్యున్సీలు కాకుండా ఇంకా అందరం పనిచేస్తానంటే. Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.